వార్ 2 చిత్రం జూనియర్ ఎన్టీఆర్ సత్తాకు సవాల్గా మారబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. వార్ చిత్రం 2019లో విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు వార్ 2 తెరకెక్కుతూ ఉంది. ఈ వార్ 2 చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది. అయితే వార్ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లు కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వార్ 2లో తారక్ కూడా ఉన్నాడు. తారక్ సత్తా చాటాలి అంటే తారక్ సత్తాకి సవాల్గా ఇప్పుడు 700 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ తారక్ సత్తా చాటినట్టుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మొదటి పార్ట్ ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పుడు రాబోతున్నటువంటి వార్ 2 పరిస్థితి ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారంగా వార్ మొదటి పార్ట్ అంటే వార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లను అయితే కలెక్ట్ చేసింది. కన్సిడరింగ్ ద తెలుగు రైట్స్ అండ్ హౌ సీక్వెల్స్ ఆల్వేస్ కమాండెడ్ ఏ ప్రైజ్ వే బియాండ్ దేర్ ప్రొసీజర్స్ అని ఎనీథింగ్ బిలో 600 CR ఈజ్ ద డిసప్పాయింట్మెంట్ ఫర్ వార్ 2 అంటూ ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అయితే ఒక పోస్ట్ని చేయడం జరిగింది. ఈ పోస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా వార్ మొదటి భాగం చూసుకున్నట్లయితే దాంట్లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వీరిద్దరు కాంబినేషన్లో దాని మీద భారీ అంచనాలు ఉండడం, ఆ విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో 450 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే వార్కి సీక్వెల్గా ఇప్పుడు వార్ 2 విడుదలకి సిద్ధమైంది. ఈ వార్ 2 తెరకెక్కిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ వార్ 2 చిత్ర యూనిట్కి అయితే ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. ఒక సందర్భంలో హృతిక్ రోషన్కి గాయం అవ్వడం, దానివల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వడం, దానివల్ల చిత్ర యూనిట్కి అది భారంగా మారడం, ఇవన్నీ రకరకాల ప్రచారం జరిగినాయి, వార్తలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఆగస్టు 15 ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా అయితే విడుదలకి సిద్ధమైంది. అంటే ఆగస్టు 14వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. వార్ 2కు సంబంధించినటువంటి ట్రైలర్ అంటే పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మొదటిగా హిందీలోను, తెలుగులోను, అలాగే తమిళంలోను, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలకైతే సిద్ధమైంది. అయితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎలా అంటే తారక్కి సంబంధించినటువంటి పాత్ర అంత హైలైట్గా లేదని, ఎలివేట్ అవ్వలేదని, ఈ ట్రైలర్లో చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్కి సంబంధించినటువంటి సీన్సే ఎలివేట్ చేశారు, హైలైట్ అయినాయి. తారక్ని కావాలనే వారు చిన్న చూపు చూస్తూ ఆయనకి సంబంధించినటువంటి ఎలివేషన్స్ తగ్గించారంటూ రకరకాలుగా అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ వార్ 2లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు చూసి పెదవి విరుచుకున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఏంటనేది ఆయన అభిమానులతో పాటుగా భారతీయులందరికీ తెలుసు. భారతీయులతో పాటుగా ఇప్పుడు వివిధ దేశాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి తెలియదు. RRR తర్వాత ఒక మంచి పర్ఫార్మర్గా అయితే ప్రపంచవ్యాప్తంగా తారక్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి దేవర సినిమా అది కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే పొందింది. జపాన్లో అసలు తారక్ నిజంగా కొంతమంది అభిమానులు అయితే తీసుకొచ్చి పెట్టింది. RRRతోనే జపాన్లో చాలామంది అభిమానులు వచ్చారు. ఆ తర్వాత మొన్న రిలీజ్ అయినటువంటి దేవర ఒక ఊపింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే మన భారతదేశంతో పాటుగా జపాన్లో కూడా ఒక ఊపింది, చైనాలో కూడా అది బాగా ఆడుతుంది. ఈ నేపథ్యంలోనే అతనికి ఉన్నటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా వార్ 2 అనేటువంటి ఈ సెకండ్ పార్ట్లో హృతిక్ రోషన్తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటే టాలీవుడ్ నుంచి అలాగే ఇటుపోతే కోలీవుడ్ నుంచి కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో జూనియర్ ఎన్టీఆర్ పాత్రకి చేయడానికి ఒప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ పాత్ర నచ్చడంతో ఆ పాత్ర పోషించేందుకు ఆయన కూడా అంగీకరించాడు. ఆ తర్వాత రిలీజ్ అయినటువంటి ట్రైలర్ మాత్రం నిజంగా చాలామందిని మెప్పించలేకపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాలో తారక్ గనక సత్తా చాటాలి అంటే, ఆయన సత్తా సవాలుగా మారింది అంటే కారణం ఏంటంటే 600 నుంచి 800 కోట్ల రూపాయలు
కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా తారక్ సత్తా చాటినట్టు అయింది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైన తర్వాత కనుక 600 నుంచి 800 కోట్ల గ్రాస్ కనుక ఈ సినిమాకి వచ్చింది అంటే దాంట్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సత్తా చాటినట్టే. దానికి కారణం ఏంటంటే బాలీవుడ్లో ఇప్పుడు విడుదలవుతున్నటువంటి సినిమాలు చాలా సినిమాలు మనం చూసుకున్నాం. ఈ మధ్యకాలంలో 500 కోట్లు రీచ్ అయినటువంటి సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. హృతిక్ రోషన్కి సంబంధించిన సినిమాలు 500 కోట్లకు రీచ్ అయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అంటే అది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వార్ చూసుకుంటేనే ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 500 కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా హృతిక్ రోషన్ కెరీర్లో అంటే మేబీ ఇది వార్ 2 ఉండొచ్చేమో. దానికి కారణం ఏంటంటే ఇప్పటికే చాలా అంచనాలు అయితే వస్తున్నాయి. వార్ 2 సినిమా 500 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. కాకపోతే వీరిద్దరూ సత్తాకి సవాల్గా మారుతుంది ఈ సినిమా. దానికి కారణం ఏంటంటే ఇటు టాలీవుడ్తో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సినిమా సత్తా చాటింది అంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్ల. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో సత్తా చాటింది అంటే అది హృతిక్ రోషన్ వల్ల అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ చాలా పెద్దది. ఆయన సోలోగా చేసినటువంటి దేవరా సినిమా చూసుకున్నట్లయితే దగ్గరగా 400 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఆయన సోలోగా చేసినటువంటి సినిమా అది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటనేది అటు బాలీవుడ్కి తెలుసు, ఇటు టాలీవుడ్కి తెలుసు, కోలీవుడ్కి తెలుసు. ప్రత్యేకంగా ఆయన సత్తా ఏంటి, ఆయనకి ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, ఆయన సత్తా సవాల్గా మారుతుందా లేదా అనేది కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తుండొచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే 600 నుంచి 800 కోట్ల పైన కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ఒక క్రేజ్ని అయితే ఒక మంచి బజ్ అయితే, పాజిటివ్ బజ్ అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే బాలీవుడ్లో మొదటిసారిగా డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే వార్ 2. అంటే దీంట్లో రకరకాల వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద, అంటే క్యారెక్టర్ అంటే ఆయన పోషించబోతున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర నెగిటివ్ పాత్ర అని కొంతమంది అంటుంటే, లేదు నెగిటివ్ పాత్ర హృతిక్ రోషన్ పోషిస్తూ ఉంటే హృతిక్ రోషన్ని మార్చేటువంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర హైలైట్ అవుతుంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలైతే కానీ మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ నెగిటివ్ పాత్ర కనుక జూనియర్ ఎన్టీఆర్ పోషించుంటే మాత్రం దాన్ని టాలీవుడ్లో ఉన్నటువంటి ఆయన అభిమానులు జీర్ణించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. సో అసలు జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది, నిజంగా హృతిక్ రోషన్ని మార్చేటువంటి పాత్రలో ఆయన దేశం కోసం పోరాడేటువంటి పాత్రలో నటిస్తున్నాడా, లేదంటే వార్లో చూపించిన విధంగా వార్లో చూసుకున్నట్లయితే టైగర్ ష్రాఫ్ని అంటే ఒక దేశద్రోహి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా పరిచయం చేస్తూ తర్వాత తన అంటే దేశం పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని తాను ప్రూవ్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి అయితే తనకు దాంట్లో ఎదురవుతుంది. అలా దీంట్లో కూడా తారక్కి అటువంటి పాత్ర ఇస్తారా, లేదంటే పాజిటివ్ పాత్రలో తారక్ నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. నిజంగా నెగిటివ్ పాత్రలో కానీ ఇటు పాజిటివ్ పాత్రలో కానీ పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేస్తారు తారకాండంలో, ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి వార్ 2 చిత్రం ఖచ్చితంగా 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమా ద్వారా ఇటు హృతిక్ రోషన్ అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా సత్తా చాటేటువంటి అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది.